In the last session, we have learned about the topics local storage and the methods of set item, get item, remove item, clear. And in next, we have learned about the parts, simplify. And next, we have learned about on-click, using on-click in HTML and adding simply using HTML and these difference. And next, we have learned about the callback functions, passing a function as an argument, passing a function name as an argument, next passing a function expression as an argument. Next, we have learned about schedulers, set interval, and clear interval. Set interval continuously repeats up to when we close the tab or when we give a method as clear interval. Next, in today's session, we will discuss about the topic called Hypertext Transfer Protocol (HTTP). We have here the name, మన ఈ నేమ్ చాలా చోట్ల వింటాం. హెచ్టిటిపి మనకి ఏ వెబ్సైట్ అనేది హెచ్టిటిపి అలా కనబడుతూ ఉంటుంది. హెచ్టిటిపిఎస్ లేదు. మనం ఆ టాపిక్లోకి వెళ్ళాక అసలు మనం ఇప్పటివరకు మన కాన్సెప్ట్స్ ఏంటి, జావాస్క్రిప్ట్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ నేర్చుకున్నాం. అసలుకి ప్రోటోకాల్స్ ఏంటి కొంచెం, అసలు యూఆర్ఎల్ అంటే ఏంటి, దాని తర్వాత మనం యూఆర్ఎల్ తర్వాత పాత్ ఏంటి, అసలు డొమైన్ నేమ్ అంటే ఏంటి, క్యూరీ పారామీటర్స్ ఎందుకు వాడతాం, హెచ్టిటిపి రిక్వెస్ట్ ఎలా పంపిస్తాం, రిక్వెస్ట్ పంపించేప్పుడు ఏమేమి పంపాలి, స్టార్ట్ లైన్లో ఏం పంపించాలి, నెక్స్ట్ ఏమేమి మెథడ్స్ ఉపయోగిస్తాము, నెక్స్ట్ ఏంటి హెచ్టిటిపి రెస్పాన్స్ ఎలా పంపిస్తాము, రెస్పాన్స్లో మనకి ఏమి ఉండాలి, స్టార్ట్ లైన్, స్టేటస్ లైన్ అనేది, హెడర్స్ అనేది, బాడీ అనేది ఎలా ఉంటాయి. మనం 404 అని రెగ్యులర్గా వెబ్సైట్స్లో చూస్తూ ఉంటాం, రీసెర్చ్ నాట్ ఫౌండ్, ఇది ఎందుకు వస్తుంది, ఇలాంటి టాపిక్. నెక్స్ట్ బాడీలో మనం డేటా ఎలా పంపిస్తాం, నెక్స్ట్ కొన్ని ఫామ్ ఈవెంట్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్న క్లిక్ ఈవెంట్, అది దాంతోపాటు ప్రీవెంట్ డిఫాల్ట్ అనేది సబ్మిట్ ఎలా యూజ్ చేస్తాం అది. దాని తర్వాత నెక్స్ట్ మనం మౌస్ ఈవెంట్స్ అంటే ఏంటి, టచ్ ఈవెంట్స్ అంటే ఏంటి, ఫామ్ ఈవెంట్స్ అంటే ఏంటి, బ్లర్ ఈవెంట్ అనేది అవి మొత్తం నేర్చుకుంటాం. ఇవన్నీ అయిపోయాక ఈ కాన్సెప్ట్స్ అన్నిటితో మనం ఇక జావాస్క్రిప్ట్ కోర్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఒక అప్లికేషన్ ఇచ్చాం. ఈ అప్లికేషన్ అనేది మీ అంటే మీరే ఓన్గా డిప్లాయ్ అంటే రన్ చేసుకుని సేవ్ చేసుకుని వర్క్ చేయాలి. ఇక్కడ మొత్తం కోడ్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని మీరు అప్లికేషన్ ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు, లేకపోతే డెవలప్ చేయొచ్చు. లేకపోతే ఇది జస్ట్ ఒక టు డూ లిస్ట్ అప్లికేషన్, లోకల్ స్టోరేజ్ డేటా స్టోర్ అవుతుంది, డేటా కూడా సేవ్ అవుతుంది. ఈ కోడ్ మొత్తం ఇచ్చాం. దీన్ని ఎలా డెవలప్ చేయాలో మీరు ఇంకా మీ ఇష్టం. జస్ట్ ఇది ఒక టు డూ లిస్ట్ అప్లికేషన్. ఓవరాల్ ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటి మీద కలిపి ఒక టు డూ లిస్ట్ అప్లికేషన్ ఫైనల్గా డెవలప్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు క్లాస్కి వచ్చేప్పటికి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి హెచ్టిటిపి, హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్లో ఫస్ట్ అసలు ఏంటి, మనం ఇక్కడ అసలు వెబ్సైట్లో మనకి డేటా ఎలా కనబడుతుంది, ఒక యూఆర్ఎల్ అంటాం. యూఆర్ఎల్ అని ఇక్కడ యూఆర్ఎల్ తీసుకుంటే ఇలాంటి యూఆర్ఎల్స్ ద్వారా మనకి డేటా వస్తుంది. అలా మనకి డిస్ప్లే అన్నీ వస్తున్నాయి. అసలు ఫస్ట్ వెబ్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఎన్ని డేటా యాక్సెసిబుల్ బై ద ఇంటర్నెట్, ఇంటర్నెట్ ద్వారా ఏ డేటాను యాక్సెస్ చేసుకున్నా వెబ్ రిసోర్స్ అంటాం. ఇప్పుడు మనం ఇంటర్నెట్లో మనం ఏ డేటా అయినా పంపించవచ్చు, లైక్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ పంపించే, సిఎస్ఎస్ ఫైల్స్ పంపించే, జేఎస్ఓ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఈ డేటాను పంపించవచ్చు, మీడియా ఫైల్స్, ఇమేజెస్, వీడియోస్ ఇలాంటివి పంపించవచ్చు. ఈ డేటాని ఏదైనా ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుని దాన్ని వెబ్ రిసోర్సెస్ అంటాం. నెక్స్ట్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఏంటి, యూనిఫామ్ రిసోర్స్ లొకేటెడ్. అంటే యూఆర్ఎల్ మనం రెగ్యులర్గా చాలా వెబ్సైట్స్లో చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యూఆర్ఎల్. ఇప్పుడు 127 అనేది ఒక పోర్ట్ నెంబర్, 5700 అనేది ఒక పోర్ట్ నెంబర్, ఇది అనేది ఒక పాత్, జావాస్క్రిప్ట్ పాత్. దానికి ముందు మనం ఎక్కడి నుంచి ఏ సర్వర్ నుంచి కనెక్ట్ అయ్యమంటుంది అనేది ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక యూఆర్ఎల్ అనేది జస్ట్ ఒక ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యూఆర్ఎల్ ఉంది. ఆ ఫ్లిప్కార్ట్ యూఆర్ఎల్లో అసలు ఏమేమి ఉంటాయి, అసలు యూఆర్ఎల్ అంటే ఏంటో డెఫినేషన్ ద్వారా మనం క్లారిటీగా తెలుసుకుందాం. A text string that specifies where a resource can be found on the internet. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వెబ్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి అనుకుందాం. ఒక వెబ్సైట్ రిసోర్సెస్ మొత్తం ఉన్నాయి. వాటన్నిటిని ఇంటర్నెట్లో ఇప్పుడు మొత్తం ప్రతిదానికి మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని టైప్ చేయలేదు కదా. అవన్నీ కలిపి మనం ఇప్పుడు యూనిఫామ్ రిసోర్స్ ఒక యూఆర్ఎల్లో స్టోర్ చేస్తే యూఆర్ఎల్ అంటాం. అసలు దాని యూఆర్ఎల్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏం ప్రోటోకాల్ వాడతాం, హెచ్టిటిపియా, హెచ్టిటిపిఎస్. నెక్స్ట్ ఆ డొమైన్ నేమ్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనేది ఒక డొమైన్ నేమ్. ఆ డొమైన్ నేమ్ నెక్స్ట్ పాత్, ఇదిగో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఆ డొమైన్ నేమ్ క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేసి చూస్తే యూఆర్ఎల్ చూడండి, హెచ్టిటిపిఎస్ ఉంది ఫస్ట్. దాని తర్వాత ఏముంది, ఫ్లిప్కార్ట్ అనేది డొమైన్ నేమ్. నెక్స్ట్ వచ్చేప్పటికి మనం పాత్, వాచెస్ అనేది ఒక పాత్. ఇక్కడ చూస్తే ఒకసారి నేను చూద్దాం బ్యాక్. ఇప్పుడు ఒక పాత్ వాచెస్ అనే దాంట్లోకి వెళ్ళాం. వాచెస్లో ఏంటి, మనకి టైప్ డిజిటల్ వాచెస్ కావాలి, రేటింగ్ ఈక్వల్ 4 కావాలి. రేటింగ్ 4 ఉన్న వాచెస్ అంటే మనకు ఏమేమి వచ్చినా అవన్నీ కావాలి. అక్కడ ఇక్కడ ఏమొచ్చాయి చూడండి. ఇప్పుడు మన డిజిటల్ వాచెసే వచ్చాయి ఆల్మోస్ట్ అన్ని.
ఆ డిజిటల్ వాచెస్లో ఏంటి ఇవన్నీ వాచెస్ రేటింగ్ గ్రేటర్ దాన్ 4 ఉన్న వాచెస్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలోకి వచ్చాయి. ఇప్పుడు యూఆర్ఎల్ ఏం చేసింది మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ డిక్లేర్ చేసాం, నెక్స్ట్ ఏ వెబ్సైట్ అంటే డొమైన్ అమెజాన్కి అమెజాన్ ఉంటుంది, స్విగ్గీకి స్విగ్గీ ఉంటుంది, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో మనకి ఏ సెక్షన్ కావాలి, ఇప్పుడు స్విగ్గీలో తీసుకోండి మనకి నాట్ వెజ్ సెక్షన్ కావాలి, వెజ్ సెక్షన్ కావాలా, లేకపోతే అమెజాన్లో తీసుకుని ఇలాగే సేమ్ వాచెస్ మనకి మెన్ డ్రెస్ అలా డిఫరెంట్. దాని తర్వాత మనకి ఏంటి ఏ టైప్లో కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మెన్ చెక్ షర్ట్స్ అలా డిఫరెంట్ టైప్స్లో ఉండొచ్చు. ఆ షర్ట్స్కి రేటింగ్ దాని ప్రకారం ఇలా యూఆర్ఎల్ అనేది మనం డిక్లేర్ చేసుకుంటాం. ఈ ప్రోటోకాల్స్ ఏంటి, హెచ్టిటిపి ఒకటి, హెచ్టిటిపిఎస్ వెబ్ సాకెట్స్. హెచ్టిటిపి ఏంటి, ట్రాన్స్ఫార్మ్ రిసోర్స్ ఓవర్ ద వెబ్. హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సెక్యూర్ అంటే ఇది బ్యాంక్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, బ్యాంకింగ్ వెబ్సైట్స్ ఇలాంటి వాటికి ఎన్క్రిప్టెడ్గా వాడటానికి హెచ్టిటిపిఎస్ వాడతాం. వెబ్ సాకెట్స్ అనేది ఒక కమ్యూనికేషన్ చేయడానికి మనం రియల్ టైంలో దానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ డొమైన్ నేమ్ ఐడెంటిఫైస్ ద వెబ్ సర్వర్ బీయింగ్ రిక్వెస్టెడ్. అంటే ఇప్పుడు ఈ డొమైన్ నేమ్ ఏంటిదో చూసాం కదా, ఫ్లిప్కార్ట్ అనేది ఏమేంటి ఆ డొమైన్ నేమ్ ఏం చేస్తుంది, వెబ్ సర్వర్ని ఆ రిక్వెస్ట్ పంపిస్తుంది అంటే ఆ వెబ్సైట్కి కావాలి. నెక్స్ట్ పార్ట్ ఏం చేస్తుంది, మనకి ఏ సోర్స్ ఆఫ్ లొకేషన్ ఆన్ ద సర్వర్లో కావాలి డిక్లేర్ చేస్తుంది. స్పెసిఫైస్ ద రీసోర్స్ లొకేషన్ ఆన్ ద సర్వర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కింద చూస్తే ఇప్పుడు స్లాష్ వాచెస్, స్లాష్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ లోపల స్లాష్ ల్యాప్టాప్ అనేది ఇంకో పార్ట్, దాంట్లో స్లాష్ గేమింగ్ అనేది ఇంకో పార్ట్. అంటే ఇంటర్నల్ ఇంకా డెప్త్ వెళ్ళే కొద్దీ ఒక్కొక్క పార్ట్ మనం డిక్లేర్ చేసుకుని సబ్ పార్ట్స్ ఉంటాయి. జస్ట్ క్యూరీ పారామీటర్స్ చేస్తాయి ఏం చేస్తాయి, మనకు ఇప్పుడు ఒక సర్టెన్ రేంజ్లో కావాలి, లేకపోతే సర్టెన్ టైప్లో కావాలి, ఇలాంటి వాటి క్యూరీ పారామీటర్స్ అంటే దానికి ఫస్ట్ క్యూరీ పారామీటర్స్ డిక్లేర్ చేసినప్పుడు మనం క్వశ్చన్ మార్క్ డిక్లేర్ చేస్తాం. ఆ క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్నవన్నీ ఇంకా క్యూరీ పారామీటర్స్ అని అర్థం. ఫస్ట్ ఏం చేస్తాం, ప్రోటోకాల్ రాస్తాం, నెక్స్ట్ డొమైన్ నేమ్ రాస్తాం, నెక్స్ట్ ఏం రాస్తాం, మనకి ఏ టైప్ ఆఫ్ పాత్ ఎక్కడ ఉంది, ఆ పాత్ సర్వర్ ఏ లొకేట్ అయిందో ఆ పాత్ రాస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం, ఒక క్యూరీ పారామీటర్ అంటే క్వశ్చన్ మార్క్ సింబల్ పెట్టి మనకి టైప్ ఈక్వల్ డిస్టార్ రేటింగ్, లేకపోతే ఏ టైప్ అయితే ఇప్పుడు టైప్ ఈక్వల్ వెజ్ నాన్ వెజ్ స్విగ్గీలో అయితే అలా డిఫరెంట్ టైప్స్ అలా ఉండాలి పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పుడు మనకి ఏంటి, హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇప్పుడు మనం ఒక రిక్వెస్ట్ పంపిద్దాం అనుకుంటాం. ఆ రిక్వెస్ట్లో మనకి ఏమేమి పంపించాలి, లేకపోతే ఏమేమి ఉంటాయి అసలు మనం తెలుసుకుందాం. కాంపోనెంట్స్ ఆఫ్ హెచ్టిటిపి రిక్వెస్ట్, ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఏమేమి పంపిస్తాం, స్టార్ట్ లైన్, హెడర్స్, బాడీ. ఇప్పుడు ఒక పోస్ట్ రిక్వెస్ట్ అంటే నెక్స్ట్ ఈ క్లాస్ నెక్స్ట్లో నేర్చుకున్నాం, పోస్ట్ అని చేసామనుకో అప్పుడు మనం సమ్ డేటాని పంపించాలి, అప్పుడు బాడీలో పంపిస్తాం. హెడర్స్లో ఏంటంటే మనది అప్లికేషన్ డాట్ జేఎస్ ఉంటారు ఎలాంటివి అవి డిక్లేర్ చేస్తాం. స్టార్ట్ లైన్, ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ లైన్కి వద్దాం. స్టార్ట్ లైన్ ఏమేమి కంటైన్ చేస్తుంది, యూఆర్ఐ ఏంటి, హెచ్టిటిపి మెథడ్ ఏంటి, హెచ్టిటిపి వర్షన్ ఏంటి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు హెచ్టిటిపి ఫస్ట్ స్టార్ట్ లైన్ ఏమేమి పంపించేస్తాం, మనం యూఆర్ఎల్ ఏం పంపిస్తాం అది, లేదా హెచ్టిటిపి మనకి ఏమైనా హెచ్టిటిపిఎస్ ఏది పంపిస్తాం, ఏ వర్షన్ అంటే ఏ వర్షన్, కొత్త వర్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి కాబట్టి ఏ వర్షన్ పంపిద్దాం అనుకుంటాం. నెక్స్ట్ హెచ్టిటిపి మెథడ్స్. హెచ్టిటిపి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, గెట్, పోస్ట్, పుట్, డిలీట్. గెట్ అంటే మనం ఒక రీసోర్స్ని తీసుకుంటున్నట్టు, అంటే ఇప్పుడు ఒక రీసోర్స్ ఎక్కడి నుంచో మనం ఇంతకు మనకి గెట్ ఐటమ్, సెట్ ఐటమ్ ఉన్నాయి కదా, సెట్ ఐటమ్ అంటే ఏంటి, మనం రీసోర్స్ని పంపిస్తున్నాం, గెట్ ఐటమ్ అంటే మనకు కావాల్సిన రీసోర్స్ని ఏంటి తెచ్చుకుంటుంది. అలాగే ఇప్పుడు గెట్ అంటే రిక్వెస్ట్ ఏ రీసోర్స్ ఫ్రమ్ ద సర్వర్. పోస్ట్ ఏం చేస్తుంది, సబ్మిట్ డేటా టు ద సర్వర్. ఇక్కడ మనం ఒక పోస్ట్ మెథడ్ వాడితే మన డేటాని సర్వర్కి సబ్మిట్ చేసి అంటే సర్వర్లోకి మన డేటాని యాడ్ చేస్తాం. పుట్ ఏంటి, ఆల్రెడీ ఉన్న డేటాని మనకి మోడిఫై చేసుకుంటాం. డిలీట్, రిమూవ్స్ ఏ రీసోర్స్, ఒక రీసోర్స్ని రిమూవ్ చేయాలంటే అది. హెచ్టిటిపి వర్షన్స్ చూడండి, ఇందాక మనం ఇక హెచ్టిటిపి వర్షన్స్ ఏది చూపిస్తాం కదా, హెచ్టిటిపి వర్షన్స్లో ఏమేమి ఉండాలనుకుంటుంది, ఇప్పుడు హెచ్టిటిపి వర్షన్స్ 1991 హెచ్టిటిపి 0.9 ఉంది, అలా డెవలప్ హెచ్టిటిపి 3 ఉంది ఇప్పుడు. నెక్స్ట్ హెడర్స్, ప్రొవైడ్ ఇన్స్టల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద రిక్వెస్ట్ ఆఫ్ రెస్పాన్స్. అప్పుడు మన టైప్ ఆఫ్ ఫైల్, లేకపోతే ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్, జేడబ్ల్యూ అలాంటివి, లేకపోతే ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హెడర్స్లో పెట్టి పంపిస్తాం. బాడీ కంటైన్స్ ద డేటా టు సెండ్ టు ద సర్వర్. మన సర్వర్కి పంపించే డేటాలో బాడీలో ఏం చేస్తాం, మనం ఏ డేటా పోస్ట్ రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్కి డేటా పంపించాలనుకుంటే అలాంటి చోట బాడీ వాడతాం. హెచ్టిటిపి రెస్పాన్స్లో ఏముంటుంది, స్టేటస్ లైన్ సేమ్ ఇంత, దాని తర్వాత హెడర్స్, బాడీ. స్టేటస్ లైన్ ఏంటి, హెచ్టిటిపి వర్షన్ ఏంటిది మనకు వచ్చేది, స్టేటస్ కోడ్, స్టేటస్ టెక్స్ట్. హెచ్టిటిపి వర్షన్ అంటే ఇలా పైన డిస్కస్ చేసిన వర్షన్స్. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అన్నారు, అంటే ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన రిక్వెస్ట్ సక్సెస్ అయిందంటే 200 ఆ రేంజ్ అలా వస్తాయి వాల్యూస్.
రీడైరెక్షన్ మళ్ళీ పంపించాలంటే అది 300. క్లయింట్ మనం పంపించే తర్వాత అక్కడ క్లయింట్ దగ్గర ఎర్రర్ ఉంటే క్లయింట్ అని వస్తుంది. అదే సర్వర్‌లోనే ఎర్రర్ ఉంటే సర్వర్ అని వస్తుంది. ఇప్పుడు స్టేటస్ కోడ్స్ ఏం చేస్తాం మనం 200 అని వస్తే మనం ఇప్పుడు పంపించిన ఎక్కువ సక్సెస్ఫుల్గా వెళ్ళినట్టు 201 వస్తే మన రీసోర్స్ ఇక్కడ పంపించి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది 204 అంటే అక్కడ రెస్పాన్స్ నో రెస్పాన్స్ ఏం రెస్పాన్స్ రాలేదు నెక్స్ట్ 301 అంటే ఏంటి మూవ్ పర్మనెంట్ రీసోర్స్ మూవ్ టు న్యూ లొకేషన్ అంటే ఇప్పుడు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి రీసోర్స్ పంపిస్తున్నాం మనం అన్ఆథరైజ్డ్ అంటే అథెంటికేషన్ లేనిది అథెంటికేషన్ రిక్వైర్డ్ అవ్వాలి దీనికని ఫోర్త్ క్లయింట్స్ డస్ నాట్ హ్యావ్ పర్మిషన్ టు యాక్సెస్ రీసోర్స్ కొంతమంది క్లయింట్స్ కొన్నిటికి పర్మిషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అటెండెన్స్ చూస్తున్నాం టీచర్స్ కొన్న పర్మిషన్ స్టూడెంట్స్ కొన్న పర్మిషన్ డిఫరెంట్ అలా 404 అనేది రెగ్యులర్ గా చూస్తాం నాట్ ఫోన్ అంటే మనం పంపించిన ఎవరన్నా డేటా మనకి ఎక్కడా లేదని నెక్స్ట్ బాడీ కంటైన్స్ ద రిసోర్సెస్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ ద రిసోర్స్ డేటా అంటే ఇప్పుడు కొన్ని రిసోర్స్ రిక్వెస్ట్ చేసాం గెట్ మెథడ్ ద్వారా ఆ రిసోర్సెస్ పంపించిన బాడీలో కనిపిస్తుంది రెస్పాన్స్ మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది తర్వాత ఇంకా పోను ఇంకా చాలా నేర్చుకున్నా నోట్ చేసిన రియాక్ట్ చేసిన ఇప్పుడు జస్ట్ అసలు ఏంటి అని తెలుసుకున్నాం జస్ట్ form events. A form event is a triggered when an action occurs within a form, such as focusing on or leaving an input field or when a value changes. Some common form events blur, focus, change. మనం అసలు ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ తెలుసుకుందాం ద ప్రీవెంట్ డిఫాల్ట్ మెథడ్ స్టాప్స్ ద డిఫాల్ట్ యాక్షన్ అసోసియేటెడ్ విత్ an event from occurring. Example in the form submission is called prevent default using the submit event prevents the form of being submitted. మనకి ఒక ఫామ్ సబ్మిట్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనం ప్రీవెంట్ డిఫాల్ట్ అనేది ఏం చేస్తుంది ఆ ఈవెంట్ని ఆఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల సబ్మిట్ కొడితే మనకి ఏమి మనకి వెబ్సైట్ ఒకసారి షేక్ అవుతుంది అలాంటివన్నీ మనకి అసలుకి ఆ బటన్ ద్వారా డేటా సబ్మిట్ అవ్వదు ఒక్కొక్కసారి అదే ప్రీవెంట్ డిఫాల్ట్ అంటే ఏంటి ఆ బటన్ డిఫాల్ట్గా అలానే ఉంటుంది జస్ట్ క్లిక్ చేస్తే మనకి డేటా సబ్మిట్ అయిపోయి పైన ఒకవేళ అలర్ట్ మెసేజ్ పెట్టామనుకుంటే అలర్ట్ మెసేజ్ వస్తుంది ప్రీవెంట్ డిఫాల్ట్ నెక్స్ట్ there are various types of events actions to be performed. Keyboard event. Triggered by keyboard interactions. Example key down, key press, key up. త్రీ ఉంటాయి కీ డౌన్ అంటే ఏంటి కీ ప్రెస్ అంటే ఏంటి కీ అప్ అంటే చూద్దాం డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ ట్రిగ్గర్ కీ డౌన్ ఫంక్షన్ ఈవెంట్ అంటే ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఒక మనం కీని కింద అంటే ఇప్పుడు కీ మీద క్లిక్ చేసాం అనుకోండి అక్కడ ప్రతిదీ మనం క్లిక్ చేసిన ఈవెంట్ అన్ని అక్కడ అవుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ప్రతి కీ మీద క్లిక్ చేసి ప్రాక్టికల్గా చూపిస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ప్లస్ కీ అంటే ఇప్పుడు ఒక ఏదో కీ ఇక్కడ అన్నవాళ్ళు ఉంది దాని పిఆర్ఏఏవి అని ఫైవ్ ఫైవ్ లెటర్స్ మీద ఎక్కడ క్లిక్ చేసినా మనకి ఏమవుతుంది కీ ప్రెస్ అయిన ప్రతిసారి మనకి ఇక్కడ కన్సోల్ ప్రింట్ అవుతుంది ప్రతి లెటర్ మౌస్ ఈవెంట్ అంటే ఏంటి ఇప్పుడు మనం మౌస్ మూమెంట్ చేసినప్పుడు ప్రతిసారి మౌస్ మూవ్ అయింది ఈ మూమెంట్ వచ్చింది అలాంటి అన్ని ఈవెంట్స్ని మౌస్ ఈవెంట్స్ అంటారు అంటే ఇప్పుడు ఏ మౌస్ని ఎటు మూవ్ చేస్తే అటు క్లిక్ చేస్తే అక్కడ ఈ ఈవెంట్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ కింద వస్తుంది టచ్ ఈవెంట్స్ అంటే మనం ఇక్కడ ఏం టచ్ చేసి ఎక్కడ ఏం టచ్ చేసినా మనకి ఆ ఈవెంట్ ఎలా టచ్ చేస్తుంది బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే ఏమవుతుంది బ్యాక్ స్పేస్ మీద క్లిక్ చేస్తే బ్యాక్కి వెళ్ళినట్టు ఎగ్జిట్ కొడితే ఎగ్జిట్ కొట్టినట్టు ఎస్కేప్ కొడితే బయటకు వెళ్ళినట్టు అలాంటివన్నీ ఈవెంట్స్ ఏ ఈవెంట్ టచ్ చేస్తే అలాంటి వచ్చి టచ్ ఈవెంట్స్ ఇప్పుడు ఒక ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఫామ్ ఈవెంట్స్ అని ఉంటాయి ఫామ్ ఈవెంట్స్ ఏం చేస్తాయి ఇప్పుడు ఒక ఫామ్ ఈవెంట్స్కి ఒక ఎగ్జాంపుల్ బ్లర్ ఈవెంట్ అంటే ఇప్పుడు మనం ఒక లాగిన్ పేజ్ ఉంది అనుకున్నా ఇదే ఒక లాగిన్ పేజ్ అనుకుంటే ఇక్కడ ఒక లాగిన్ పేజ్లో యూజర్ నేమ్ ఉంది పాస్వర్డ్ ఉంది ఒక యూజర్ నేమ్ మీద క్లిక్ చేసి ఏం డేటా ఫిల్ చేయకుండా డైరెక్ట్ పాస్వర్డ్కి వెళ్ళిపోయి టైప్ చేసేసాడు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ బ్లర్ ఈవెంట్ ఏం చేస్తుందంటే అక్కడ క్లిక్ చేసినప్పుడు యూజర్ ఇంకా ఎంటర్ చేయలేదని రిక్వైర్డ్ అండ్ స్టార్ మార్క్స్ ఒకవేళ మన కింద జావా స్క్రిప్ట్లో డిక్లేర్ చేస్తే వస్తాయి అలా జావా స్క్రిప్ట్లో ఇప్పుడు ఆ బ్లర్ ఈవెంట్ చేసిన ఆ ఫోకస్ అక్కడ నుంచి లూజెస్ ఫోకస్ అంటే ద బ్లర్ ఈవెంట్ అక్కర్స్ వెన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే అక్కడ ఫస్ట్ ఇన్పుట్ బాక్స్ సెకండ్ ఇన్పుట్ బాక్స్కి వెళ్ళిపోయారు కానీ ఫస్ట్ ఇన్పుట్ బాక్స్లో ఏం డేటా ఫిల్ చేయలేదు కాబట్టి బ్లర్ ఈవెంట్ ఉంటుంది అక్కడ ఫోకస్ ఏదో ఒకటి మనం జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ యాడ్ చేస్తే క్లాస్ లిస్ట్ యాడ్ మెథడ్స్ అక్కడ వస్తుంది ఒకసారి ఈ త్రీ మనం ప్రాక్టికల్గా చూద్దాం ఈ త్రీ మెథడ్స్ ఫస్ట్ మనం కీ డౌన్ డాట్ హెచ్టిఎంఎల్ ఈవెంట్ చూద్దాం కోడ్ ఆల్రెడీ రాసేసుకున్నాం డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ హెచ్1 ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాం స్క్రిప్ట్ ఇంటర్నల్ జేఎస్ఆర్ హెచ్టిఎంఎల్లో ఇన్పుట్ ఫీల్డ్ని ఫస్ట్ గెట్ ఎలిమెంట్ బయటతో తెచ్చుకుని ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకున్నాం ఏంటి కీ డౌన్ ఫంక్షన్ ఆఫ్ ఈవెంట్ కన్సోల్లో ఇప్పుడు అక్కడ ఏంటి కన్సోల్లో కీ ప్రెస్ ఈవెంట్ డాట్ కీ మన ఏ ఈవెంట్ డాట్ కీ అంటే ఇప్పుడు ఏ కీ ప్రెస్ చేస్తే అక్కడ అవుట్పుట్లో అది వస్తుంది
ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. అలాగే ఒకసారి మిగతా కోడ్స్ కూడా డిస్కస్ చేసి డైరెక్ట్ అన్ని ఒకేసారి రన్ చేద్దాం. ఇక్కడ బ్లర్ ఈవెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ యూజర్ నేమ్ ఉంది. ఒకవేళ మనం అక్కడ ఫోకస్ పోతే ఇప్పుడు యూజర్ నేమ్‌లో ఫస్ట్ అసలు అక్కడ మనకి రాయకుండా నెక్స్ట్ డైరెక్ట్ వేరే దానికి వెళ్ళిపోతే అక్కడ ఏమవుతుంది మనకి, అక్కడ మనకి ఫోకస్ లాస్ అయిందని ఇక్కడ కన్సోల్‌లోకి ఇన్పుట్ ఫీల్డ్ హాస్ లాస్ట్ ఫోకస్ అని అవుట్‌పుట్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటి టచ్ డాట్ హెచ్టీఎంఎల్. మనం ఏ కీ టచ్ చేస్తే ఏమొస్తుంది? డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్‌లో కీని ఏం టచ్ చేస్తే బ్యాక్ స్పేస్ నొక్కామా, మనం ఎగ్జిట్ నొక్కామా, ఎంటర్ కొట్టామా, షిఫ్ట్ నొక్కామా, ఏ కీ ప్రెస్ చేస్తే ఏమొస్తుందో ఇక్కడ చెప్తాం. ఈ ఈ టచ్ అనే ఈవెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకసారి 3 ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనం ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ చేద్దాం టచ్ డాట్ హెచ్టీఎంఎల్. ఇప్పుడు నేమ్ ఉంది. ఒకసారి కన్సోల్ ఓపెన్ చేద్దాం. మనకి ఏమేమి టైప్ చేస్తున్నాం అక్కడ కన్సోల్ ప్రింట్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మనం స్క్రీన్ టచ్ చేసాం. అప్పుడు ఏమైంది అది వచ్చింది. నెక్స్ట్ పీ అనే కీ నొక్కి క్యాప్స్ లాక్ ఆన్ చేసాం. దాని తర్వాత ఆర్ ఆర్ అని నొక్కి క్యాప్స్ లాక్ ఆన్ చేసి క్యాప్స్ లాక్ ఈవెంట్ ట్రిగ్గర్ అయింది. నెక్స్ట్ ఎన్ దాని తర్వాత క్యాప్స్ లాక్ నొక్కి ఓ నొక్కాను. దాని తర్వాత ఒక స్క్వేర్ బ్రాకెట్ రాసాం. ఇది రాసాం. ఇలా డిఫరెంట్ రాసి సబ్మిట్ కొడితే స్క్రీన్ మొత్తం మన డేటా వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేప్పుడు మనం ఇంకో ఈవెంట్ ట్రిగ్గర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేప్పటికి బ్లర్ డాట్ హెచ్టీఎంఎల్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయాడు యూజర్. ఇక్కడ ఏమైంది యూజర్ నేమ్ అనే దాంట్లో మనం ఏం చేసాం ఫస్ట్ అక్కడ క్లిక్ చేసి యూజర్ నేమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఏమైంది అక్కడ సెకండ్ టైం ట్రిగ్గర్ అయింది ఫస్ట్ నుంచి. ఇప్పుడు నేమ్ అని క్లిక్ చేసాం. అక్కడ ఎంటర్ చేయకుండా యూజర్ నేమ్కి వెళ్ళి మళ్ళీ నేమ్ అనే ఈవెంట్లోకి వచ్చేసాం. అప్పుడు ఏమైంది ఇక్కడ యూజర్ ఫోకస్ లాస్ట్ అయ్యాడని తెలిసి అక్కడ ఏమైంది ఇన్పుట్ ఫీల్డ్ హ్యాస్ లాస్ట్ ఫోకస్ అని వచ్చింది. అంటే ఇక్కడ దీనికి ఇంకా మనం స్టేజెస్ యాడ్ చేసుకొని ఇంకా డిఫరెంట్గా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జస్ట్ చూడండి ఇక్కడ యూజర్ నేమ్లో నుంచి నేమ్లోకి వెళ్తే ఏమవుతుంది ప్రతిసారి ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. నెక్స్ట్ కీ డౌన్ డాట్ హెచ్టీఎంఎల్. ఇప్పుడు ఇది తీసుకుంటే మనం ఏ లెటర్ టైప్ చేస్తే ఆ ఈవెంట్ ఇప్పుడు మనం ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతూ వస్తాం. చూడండి మనం ఏం టైప్ చేస్తే అలా ఈవెంట్ ప్రతి లెటర్ని ట్రిగ్గర్ చేసుకుంటుంది. మనకి ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి దీనికి ఇంకా నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్కి 3 మెథడ్స్ ఎలా వాడాలో మనం చెప్పాం. ఇంకా మిగతా మెథడ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి. మౌస్ ఈవెంట్స్, ఇంకా టచ్ ఈవెంట్స్ కాకుండా ఫార్మ్ ఈవెంట్స్లో కీ అప్ కాకుండా కీ డౌన్, కీ ప్రెస్ అలా ఉన్నాయి కదా ఈ ఈవెంట్స్. ఒకసారి ఇక్కడ వాల్యూస్ పెట్టి ట్రై చేయండి డాక్యుమెంటేషన్లో. టోటల్ ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నాం ఫస్ట్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంటి, యూఆర్ఎల్ అంటే ఏంటి, ప్రోటోకాల్ అంటే ఏంటి, డొమైన్ నేమ్ అంటే ఏంటి, పాత్ అంటే ఏంటి, క్వెరీ పారామీటర్స్ అంటే ఏంటి, హెచ్టిటిపి రిక్వెస్ట్స్ ఏంటి, హెచ్టిటిపి రెస్పాన్స్ అంటే ఏంటి, స్టేటస్ లైన్ నేర్చుకున్నాం. దాని తర్వాత ఫార్మ్ ఈవెంట్స్ కొన్ని ఈవెంట్ డిఫాల్ట్, కీబోర్డ్ ఈవెంట్స్, మౌస్ ఈవెంట్స్, టచ్ ఈవెంట్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. కొన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసాం. నెక్స్ట్ ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంది కదా ఈ అప్లికేషన్ మీరే ఫైనల్గా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి టెస్ట్ చేయండి. మీకు ఏమన్నా కాన్సెప్ట్స్ ఇప్పటి వరకు ఏమన్నా చెప్పిన వాళ్ళు ఒకవేళ ఈ అప్లికేషన్లో డౌట్స్ వస్తే మళ్ళీ వెళ్ళి రీవిజిట్ చేసి ఆ కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. థ్యాంక్ యూ.